ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అమ్మా నాయన ఓయమ్మ ఇంకా ఎంత దూరం నాయన, ఓరే నాయన ఈ స్వరంగం ఏంద్ర నాయన ఎంత పొడుగుందా. నేను ఒక పక్క మా నడవలేక నేను వస్తుంటే ఈ పొట్టుడికి భలే కుషాలుగా ఉంది. వాళ్ళు చూస్తే కత్తులు ఎత్తుకొచ్చి పాతేంగుతున్నారు సైనికులు. నాకాడ కత్తులు లేకపోయా ఏం లేకపోయా వెళ్ళిపోతుందా పడుగురాయినా నాయన ఏమేంద్ర నాయన 4-5 కిలోమీటర్లు ఉంది కదా ఈ సొరంగం. అట్లా నడిపించింది కదా మనల్ని. మా చాలా దూరం వచ్చేసినట్టున్నా ఏడేమన్నా జరిగితే అమ్మ ఇవన్నీ మొక్కోకండి తెంగండి నించిన యాలరా కొడక తొత్తర తీర్చేస్తాను. జోలికి వస్తే నా మనోడు జోలికి వస్తే. ఈ జలపాతం పైన ఏముందబ్బా, నేను రోజు చూస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. దాని పైకి ఎక్కితే ఏమన్నా ఉంటుందా ఉండదు. మా అమ్మ ఎక్కనీయటం లేదు. ఏందే సిద్ధ్యా? ఓ రాబే నువ్వు ఏడన్నావంటరా నాయన. ఓరి నాయన భయపడిపోయాను కదరా, ఎట్టో వెళ్ళిపోయావని నువ్వా. ఏడేం చేస్తున్నారు నువ్వా? ఏమో ఒకసారి పైకి ఎక్కుతానేమా, ఏముందో చూస్తాను పైన. భలే కుశాలుగా ఉందో నాకు పైకి ఎక్కేదానికా. ఒరే నాయన పైకి ఎక్కకూడదురా, నీకు తెలియదా చిన్నపిల్లాడివా? పైన భూతాలు దెయ్యాలు ఉంటాయిరా, పట్టుకొని పీకి తినిపా జాగ్రత్త నా అన్నమాట. యాడికి ఎక్కేది నా అన్నమాట. ఇంకోసారి రారి జలపాతం కాడికి నిన్న ముద్దుగాలు కట్టినా అన్నమాట. జాగ్రత్త నా అన్నమాట. నిన్ను ఇంట్లో ఉండాలి, నువ్వు బడి ఎక్క తింగి ఎడ తిరుగుతున్నావా? ఓరే నాయన ఓ స్వాగా ఎన్ని బిందులు పోయాలి ఇంకా ఎన్ని బిందులు పోయాలా? ఇంకా 105 బిందులు పోయాలమ్మా. నువ్వా పోయాలి, ఇంకా నువ్వా 105 బిందులు పోయాలా. ఫ్రెండ్స్ ఇది దేవుడు సీన్ కదా, బూతులు గీతులు ఏం మాట్లాడను. వాడు మా కొడుకో బాహుబలిరా, వాడు ఏందంటే పైకి ఎక్కుతున్నాడు ఊరికేనా. అందుకే దేవుడికి మొక్కుకున్నా, ఎక్కకూడదు మా ఓడని మొక్కుకున్నా నేను. మో ఏడమా మో 110 బిందులు నువ్వు మొయ్యలో మా నాయన. ఏంది మా నువ్వు బలి తమాసగా నువ్వు అట్టుగా అని చెప్తా. దేవుడిని జలపాతం గడి పెట్టేస్తా ఉండు. ఎవడంటా నిన్ను ఎత్తుకుంది. వాడిని మాటినాడు పోమ్మా. మధ్యంగా కొండేమో ఎక్కేసాను. ఇదేమో ఎంత దూరం ఉంది, ఇక్కడి నుంచి ఆడికి ఎట్ట దాటాలా. ఆడ కొమ్మ ఉంది, దానన్నా పట్టుకున్నాము. ఏంద్ర అసలు ఎంత కథ ఉంది దాని సంగతి తెలుసుంటే అసలు ఎక్కేవాడినే కదా పైకి. సరే దూకుతాం. ఇప్పటికీ 6సారి దూకడం ఎగిరి. ఇప్పుడు దాకా అసలు అవతలు దాటుకోలేకపోతున్నాను కదా, ఏం చేయలేకపోతున్నావు. అమ్మాయి ఉందా, ఈసారి దూకుతాను రా. మొదలా అమ్మా ఎంత దూరం ఎక్కినా తొత్తర తీరిపోయింది నాక. ఇంకొక మెట్టిగా ఎక్కినా తమానం ఉంటుంది పైన. తడి బడిపోద్ది ఆ పిల్లకప్పుడు నా చేతిలో. ఎక్కడతో బాణం కట్టుకుని ఊరే నాయన నేను వేసిన బాణం నా గుద్ద కింద పోయింది కదరా నాయన. తాడు కట్టకుండా ఏం కట్టుకుంటా పడిపోయాను ఇంకా. పట్ట నా కొడుకు లేకుండా నాకేచరంట తడి అమ్మా. ఒరే ఫ్లాష్ మ్యాన్ అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నా. నువ్వేందన్నా ఇక్కడ ఏందన్నా? నేనే ఫ్లాష్ మ్యాన్ని. ఏం చేస్తాం తమ్ముడు, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కంటికి కనపడకుండా తట్టేస్తుంటుని. అది అంతే, ఊర్లో నుంచి తరిమేశారు నన్ను. ఏదో ఆడ అడవులలో గిడులలో తిరుగుతున్నాను తమ్ముడు, ఏం చేస్తావా. సరేగా నీ వెనక ఎవరు ఉన్నారు అమ్మాయ, నీకు ఏమన్నా అవద్దా ఏందా? తన గర్ల్ ఫ్రెండ్ అన్నా చూడనా, బాగుందా లేదన్నా చూడనా మీ ఇద్దరం నీ మూవీస్ ఇద్దరం కలిసి చూస్తుంటావు అన్నా. ఏందన్నా చిన్న విషయం కదన్నా నువ్వా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నాను చిన్న నేను. ఈ డైలాగ్ని ఓడి కొట్టాడా వాడు గర్ల్ ఫ్రెండ్ కూడా. ఏం చేశాను, వాడు మిస్బిహేవ్ చేసలేక ఓడి కూడా ఇచ్చేస్తాడు. చిన్న పని కదా నాతో. నీతో ఒక ఫోటో దిగుతానన్నా, ఆడే ఉండనా కదలకుండానా. ఊరే ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఏడు నా గర్ల్ ఫ్రెండ్గా వేసి పెట్టాడు నా కొడుకు. ఒరే నాయన నన్ను ఒక్కని చేసి ఇద్దరు కొట్టిపోతే దానికి వస్తున్నారా లక్కో. ఒరే నాయన పడుకోరు ఏమినా అడిగింది ఏమినా పట్టుకుంటాడు ఏమినా పడిపోవాలి ఆమె తడి అలా. ఒరే నాయన కత్తేర కిందకే నాయన, గబన్ కత్తేర కిందకా వాళ్ళు వస్తున్నారా? ఏరా నువ్వు నాయన కత్తిస్తా కానీ యాంది ఫ్లాష్ మ్యాన్ ఎత్తుకెళ్ళిపోయాడంట మొన్న నిన్న.
పడిపోవడదు నీకు నాకు తెలిసా ఎట్ట జరిగింది ఆ రోజా నా కొడక కత్తి పోతే ఓట్లు కోసిపోతే తెగత నా కొడక కత్తి నా గురించి నీకు దేనికి రా సావు తెగత కత్తి ముందుకురా వచ్చేసిరా సరేలే నాకెందుకు అదో కత్తి తీసుకో నా కొడక కత్తి రమ్మని ఇంకొకటి కూడా ఆడపిల్ల అనుకుంటా నరికాడు తెగేస్తా తలకాయలో ఒరే పారా కబానా మన బాస్ ఎదురు చూస్తూ ఉంటాడా పారా నాయన నాకెవరో మొన్న టైంచి గమనిస్తున్నారు నన్ను ఎవరునా ఒరే ఏమైంది ఏరు మగోడితో కూడా లోపల గుహలోకి పోయింది ఏదో జరుగుతుందయ్యా చూడయ్యా లోపల ఏమో జరుగుతుందా రమే రా కబాన్ రా చెప్పినట్టు చేసాను నరికేసావు అంటే మేము వాళ్ళిద్దరిని నరికేసా ఏమనుకుంటున్నావు వద్దు నాన్న తమ్మన్నా నేనాడా ఇద్దరు నరికిపోతే మాట తలకాయలు ఎగిరాడు పడిపోయి ఇదో ఇసొచ్చిన మాట చెట్టు మీద కూర్చొని వేసిన మాట్లాడు సరే కానీ మొన్న ఎంత ఫ్లాష్ మ్యాన్ తీసుకుపోయాడు నిన్న నీకు అందం మీద బోలు మోజు అయిపోతుందా ఓడితో కూడా ఎందుకు పోయావు నువ్వు అసలు నీ నెలలో నిన్ను మహేష్మతి రాజ్యాన్ని పంపిద్దాం అనుకున్నా ఫ్లాష్ మ్యాన్తో కూడా పోయి చెడిపోయినావు నువ్వు ఎందుకు నీకు బతుక ఒరే ఏంద్రా నాయన అందరూ ఫ్లాష్ మ్యాన్ తీసుకుపోయాడు నేను బాగాలేదురా నాయన అది బాహుబలి వాడు ఊహరాదా వాడు ఊహది నమ్మంటారు నాయన ఏంద్ర మీరా పొద్దునే రాపు కాడికి పోయి కళ్ళు దగ్గొచ్చి లేకపోతే లేట్ అయిపోతుంది ఏం చూస్తున్నారు నేనే రానా అర్థం కాల ఏం చేస్తాం ఆ బర్రె మొన్న వచ్చిన బర్రె అంటే ఏదిరా దాన్ని రంపిరా సావు దెంగలు దాన్ని అక్కే గుద్దుకు చంపేస్తానా మాట దాని రేపు అది బర్రె కాదు దున్నపోతుంది దానికాడ భలే జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడే చాలా మందిని పొడి చేస్తుంది అది అమ్మ దానికాడ జాగ్రత్తగా ఉండాలి నువ్వు అసలు దాన్ని కొట్టలేవు నువ్వా ఏంది నువ్వా ఏయ్ లేరా ముసలు నా కూడా పోయింది నా కొడతానా అమ్మ చెడు కానీ అంటే రమ్మని రా బర్రెనా ఏదిరా దున్నపోతే ఇంకానా దున్నపోతే ఏంది నా మడల రమ్మందాని ఇంకా ధీరా 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 రాయా మళ్ళా ధీరా రా అబ్బో అదర్థం ఎవరు నా కొడుకు అమ్మా మా అబ్బకి నా మాట ఏరే పని ఉండదు నా మాట మధ్యలో ఎందుకు రావడం ఆయన దెంగ ఏమే దున్నపోతా ఏమే కొట్టలని అనుకుంటున్నా గుద్దుకు చంపేస్తానా ఆ మనిషి అత ఏమవుతా కొట్టకుండా ఎగురుకుంటున్నావా నా కొమ్ములు తప్పించుకుంటున్నావా కొట్రా ఎర్రునా ఎలా కొట్రా దున్నపోతా ఏం తమసలు గుద్దుకు చంపేస్తానా మరి రాను అనుకుంటున్నా 3 అంశాలు తాగేస్తున్నా పద్దన్నే దేవసేన నన్ను కాపాడేదానికి ఒక నా కొడుకు వచ్చాడు మళ్ళా ఏమే దేవసేన భలే సంతోషంగా ఉన్నట్టున్నావా ఇన్ని సంవత్సరాలు నిన్ను నేను చిత్రహింసలు పెట్టి చంపుతున్నా సావాలి నువ్వు ఏడే ఉండు నువ్వు బోర నా కొడుకు ఏదో ఒక రోజు నా కొడుకు అసలు చెక్కేస్తాడు నిన్న ఈ నాకు పట్టపుర నా కొడుకు వచ్చేటప్పుడు అమ్మ తల్లి నువ్వు అని తల్లి నిన్ను ఇప్పుడు ఇడిపించేస్తాను తల్లి ఎన్ని రోజులమ్మా ఇన్ని కష్టాలు అమ్మా ఊనమ్మ తల్లి ఊరా నువ్వు 3 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తూనే ఉన్నారు నాకు నువ్వా కొన్ని సంవత్సరాల నుంచా ఎన్నిసార్లు అన్నాను రా నేనా కాపాడున్నానా నువ్వు నా బిత్తర పూకున్నా మాట ఒక్కోసారి కాపాడుతున్నట్టు ఏ మనిషి నువ్వు వస్తే బిత్తర నా మాట దెంగాసేడు నుంచా అట్ట అనబాకమ్మ తల్లి నీ కొడుకు అంట కొండ ఎక్కువ పద్దెంగు వచ్చి పద్దెంగునంట చూసుకో రేపు మాపు వచ్చేస్తాడు నీ కాడికి